ఉప్మా పేరు వినగానే నేను తిననని చెప్పేసి పారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలాగా. ఉప్మా అంటే నాకు చాలా హేట్రెడీ ఉండేది. వన్స్ ఈ ఉప్పిడి పిండి ట్రై చేసిన తర్వాత నా ఇంటెన్షన్ మార్చుకున్నాను. ఈ రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి. బియ్యం పిండిలో కొంచెం నెయ్యి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు ఈ పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు ఎక్కువగా ఉంటేనే చాలా బాగా నచ్చుతాయి. సో నేను చేసుకునే క్వాంటిటీ కొంచెమైనా సరే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా ఎక్కువగా వేస్తాను. ఫస్ట్ పల్లీలు వేసిన తర్వాత నెక్స్ట్ అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పల్లీలు కొంచెం ఎక్కువ టైం పడతాయి వేగడానికి. నేను పోపు ఎప్పుడు చేసినా కూడా మాడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని చేసేస్తాను. ఇవన్నీ వేగడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తగ్గించి వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనం నెయ్యి యాడ్ చేసుకున్న బియ్యం పిండిని కూడా ఇందులో వేసేసుకొని ఇలానే స్టీ చేసుకోవాలి. ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ ఉప్పిడి పిండి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాకి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్టర్నేటివ్. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నాను, అందుకే ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. బాయ్.